సంతోషకరమైన సువర్తమానము ఏంటి అంటే రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు పుట్టాడు అనే పుట్టుక ఏదైతే ఉన్నదో ఆ పుట్టుక అనేది రక్షణకి ఏంటంట, అది ప్రారంభం అంట, అది ఆరంభం అంటారు కదా. ఇట్స్ జస్ట్ బిగినింగ్ అని అంటారు కదా చాలా మంది. ఇది బిగినింగే, ఇది ప్రారంభమే, ముందుందిరా అంటారు కదా. అట్టాగా ఇది ప్రారంభం ప్రియులరా. ఈ ప్రారంభములో ఏం జరిగిందంటే కలవరం వచ్చింది. 2 సంవత్సరముల చిన్న వయసు, చిన్నగా ఉన్న పిల్లలందరూ చంపివేయబడ్డారు, మగపిల్లలు. మరి తల్లి అయిన మరియా మరి యేసేపు ఐగుప్తుకి పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ పుట్టుక అనేది ఇది ప్రారంభం రక్షణకి. అయితే ఇందాక మనం చదివాం కదా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఏం రాయబడి ఉంది? ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రియులరా, రక్షకుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు రక్షణ రాలేదు, కానీ ఆ రక్షణ అనేది ప్రారంభమైంది, పుట్టుక ద్వారా ప్రారంభమైంది. అయితే రక్షకుడు దేని నుంచి అంట వారిని రక్షించేది? పాపముల నుంచి రక్షిస్తాడంట. అర్థమవుతుందండి? ఈయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు గమనించండి, పాపాన్ని అంటే పాపము నుంచి ఒక మనిషిని రక్షించాలి అని అంటే, అర్థమవుతుందా నేను చెప్పేది? పాపము నుంచి ఒక మనిషిని రక్షించాలి అని అంటే ఇక్కడ మరి ఏం చేస్తే పాపము నుంచి విడుదల జరుగుతుంది ఒక మనిషికి చెప్పగలరా? ఒక మనిషికి పాపము నుంచి విడుదల ఎలా జరిగిద్ది? ఎలా జరిగిద్దండి? పాపము నుంచి ఒక మనిషి రక్షించబడాలి అని అంటే ఎలా జరిగిద్ది? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంట లోకంలోకి? 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనములో ఉంటది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఇందాక మనం చూసాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఆమె యొక్క కుమారుణ్ణి కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును. అంటే యేసుక్రీస్తు పాపముల నుంచి మనిషిని రక్షించడానికి ఆయన పరమును విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు.